అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం రవీంద్రనాథ్ ఠాగూర్ విరచిత ప్రసిద్ధ రచన గోరా 16వ భాగంలోకి ప్రవేశించాం. వెంటనే కథలోకి వెళ్ళిపోదాం. ఆ రోజున గోరా తప్పకుండా వస్తాడని సుచరితకు తెలుసు. ఉదయం నుంచి ఆమె ఆందోళన చెందుతూ ఉంది. అతను వస్తాడనే సంతోషంతో పాటు భయం కూడా పడుతోంది. బాల్యంలోనే వేళ్లు పాతుకుపోయిన ఆమె అలవాట్లకు, ఆచారాలకు, గోరా తనను ఆకర్షిస్తున్న నూతన జీవితానికి అడుగడుక్కు సంఘర్షణ జరుగుతోంది. అందువల్ల ఆమె మనసుకు స్థిమితం లేకుండా పోయింది. ఉదాహరణకు, ఆ క్రిందటి రోజున సుచరిత పిన్ని గదిలోని విగ్రహానికి గోరా నమస్కరించేసరికి ఆమెకు కత్తితో పొడిచినట్టు అనిపించింది. గోరా విగ్రహాలను పూజిస్తే నాకే, అతని మతం ఏదైతే నాకే అనుకుని తనను తాను ఓదార్చుకోలేకపోయింది. తన జీవితంలో పాదుకుపోయిన మత విశ్వాసాలతో సంఘర్షించే పని గోరా చేసినప్పుడల్లా సుచరిత భయంతో వణికిపోయేది. ఇక భగవంతుడు ఆమెకు స్థిమితం చిక్కనియడా? హరిమోహిని ఇవాళ కూడా విగ్రహం ఉన్న గదిలోకి గోరాను తీసుకువెళ్ళింది. ఆధునిక భావాలతో గర్వించే సుచరితకు గుణపాఠం నేర్పుదామనుకుంది. ఇవాళ కూడా గోరా ఆ విగ్రహానికి నమస్కరించాడు. సుచరిత గోరాను క్రింది భాగంలోని కచేరీ గదికి తీసుకువెళ్ళగానే, ఆ విగ్రహంలో మీకు విశ్వాసం ఉందా అని అడిగింది. ఉంది అని గోరా సమాధానం చెప్పాడు, అసహజమైన గొంతుతో. ఈ సమాధానం విని సుచరిత తిరిగి జవాబు చెప్పకుండా తల వంచుకుని ఊరుకుంది. ఆమె నమ్రతతో నోరు మెదపకుండా బాధపడుతూ ఉండడం చూసి గోరా హదిరిపోయి తొందరగా, ఇదిగో విను, నిజం చెప్తున్నాను. విగ్రహారాధనలో నాకు విశ్వాసం ఉందో లేదో సరిగ్గా చెప్పలేను, కానీ నా దేశ మతాన్ని గౌరవిస్తాను. అనేక శతాబ్దాల కృషి ఫలితంగా నా దేశ ప్రజలు రూపొందించిన విగ్రహారాధనను భక్తి శ్రద్ధలతో పాటించదగిందనే నా ఉద్దేశం. క్రైస్తవ మత ప్రచారకుల్లాగా నేను దాన్ని నిరసించలేను అన్నాడు. సుచరిత గోరా ముఖంలోకి ఆలోచనాపూర్వకంగా చూసింది. గోరా, నా భావాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టమని నాకు తెలుసు. ఇంతకాలంగా ఒక శాఖకు చెంది ఉండడం వల్ల అన్నింటినీ స్పష్టంగా చూడగల శక్తిని మీరు కోల్పోయారు. మీ పిన్నిగారి గదిలోని విగ్రహాన్ని మీరు రాతి బొమ్మ అనుకుంటారు, కానీ భక్తితో నిండిన మీ పిన్ని సున్నిత హృదయం నాకు ఆ విగ్రహంలో గోచరిస్తోంది. అలాంటప్పుడు నాకు కోపం ఎలా వస్తుంది? అసహ్యం ఎలా పుడుతుంది? హృదయంలోని దైవత్వం రాతిలోని దైవత్వమనే భావిస్తున్నావా అన్నాడు. భక్తి ఒక్కటే ఉంటే సరిపోతుందా? ఆ భక్తి శ్రద్ధలు దేని మీద చూపాలో ఆలోచించనక్కర్లేదా అని అడిగింది సుచరిత. అంటే అంటూ ప్రారంభించాడు గోరా ఉద్రేకంతో, నిర్ణీత వస్తువును దేవునిగా పూజించడం పొరపాటనే నీ ఊహ కదా? కాలం, స్థలం దృష్టిలో పెట్టుకుని అవధులను నిర్ణయించగలమా? పదం వింటూ ఉంటే మనసులో భక్తి పుట్టుకొస్తుంది. అది కాగితం మీద వ్రాసి ఉందని, ఆ కాగితం పొడుగు వెడల్పు కొలిచి ఎన్ని అక్షరాలు ఉన్నాయో లెక్కబెట్టి వాటిని బట్టి దాని గొప్పదనం నిర్ణయిస్తామా? భావ నిరవధి స్వభావం విస్తీర్ణత కంటే గొప్పది. ఆ చిన్న విగ్రహం మీ పిన్నిగారికి సూర్య చంద్ర నక్షత్రాదులతో అలంకృతమైన ఆకాశం కంటే గొప్పది. అవధులు లేని దాన్ని
పరిమాణంలో అవధులు లేని దానిగా భావిస్తున్నావు కదా, అందుకే దాని రూపం ఊహించుకోవడానికి కళ్ళు మూసుకోవలసి వస్తోంది. దీనివల్ల మంచి కలుగుతుందో లేదో తెలియదు కానీ హృదయ అనంతత్వం కళ్ళు తెరుచుకొని చూస్తే ఆ విగ్రహం లాంటి చిన్న వస్తువులో కూడా కనిపిస్తుంది. ఏమీ కనిపించడం లేదు అనుకుందాం. కనిపించకపోయినా సర్వ సౌఖ్యాలు నాశనమైపోయిన తర్వాత కూడా మీ పిన్నిగారు దాన్ని పట్టుకుని వేలాడుతోంది. ఇదంతా ఆట అయితే ఆ చిన్న రాతి ముక్క ఆమె మనసులోని శూన్యతను నింపగలుగుతుందా? మానవుని శూన్య హృదయాన్ని అవధులు లేని భావం వల్లనే నింపగలుగుతాం. ఈ సున్నితమైన వాదనలకు జవాబు చెప్పడం సుచరితకు సాధ్యం కాలేదు. కానీ వాటిని నిజమని అంగీకరించలేకపోతోంది. గత్యంతరం లేక మాట్లాడకుండా బాధపడసాగింది. వాదన సందర్భంలో ప్రతిపక్షుల మీద గోర ఏమాత్రం జాలి చూపడు. అడవి మృగంలాగా క్రూరత్వాన్నే ప్రదర్శిస్తాడు. మాట్లాడకుండా ఓటమిని ఆమె అంగీకరించడం కనిపెట్టి ఇప్పుడు గోరా బాధపడ్డాడు మృదువుగా. నీ మత విశ్వాసాలను నేను నిందించదలుచుకోలేదు. నువ్వు విగ్రహం అని నిందించేది కళ్ళతో చూసి అర్థం చేసుకునే వస్తువు కాదు. ప్రశాంత చిత్తంతో దాన్ని చూసేవారికి, అందులో తృప్తి పొందేవారికి, దాన్ని ఆశ్రయించిన వారికి ఈ విగ్రహం నశ్వరమో కాదో, నిరవధో కాదో తెలుస్తుంది. మన దేశంలోని ఏ భక్తుడు అవధులు గల దానిని అర్చించడు. అవధి గల దానిలో అవధులను కోల్పోవడమే ఆరాధనలోని ఆనందం అన్నాడు. కానీ ప్రతివాడు భక్తుడు కాదుగా అంది సుచరిత. నిజమైన భక్తులు కానివారు దేన్ని ఆరాధిస్తేనేమిటి? బ్రహ్మ సమాజంలో ఉన్న నిజమైన భక్తి లేని వారేం చేస్తారు? వారి భక్తి అంతా అంతులేని శూన్యంలో కలిసిపోతుంది. హెబ్బే, ఇంకా ఘోరం. శూన్యం కంటే భయంకరం ఏమిటంటే వారి భగవంతుడు వారి సమాజ భావం, వారి గర్వం, వారి మతాచార్యుడు. మీ సమాజంలో ఇలా నెత్తురు తాగే దైవాన్ని ఆరాధించడం నువ్వెప్పుడు చూడలేదు. మత విషయంలో మీరు చెప్తున్నదేమిటి అని అడిగింది సుచరిత అతనికి సమాధానం చెప్పకుండా. మీ అనుమానాన్ని బట్టి చెప్తున్నారా? అంటే నేను భగవంతుడు కావాలనుకుంటున్నానా లేదా అనేగా నువ్వు తెలుసుకోదలిచింది? నా కోరిక ఆ వైపున లేదు అంటూ నవ్వాడు గోరా. సుచరితను సంతృప్తిపరచాలని గోరా ఇలా చెప్పలేదు. అయినా సంతృప్తితో ఆమె నిట్టూర్చింది. ఈ విషయం మీద గోరా సాధికారంగా మాట్లాడాడని తెలుసుకుని సంతృప్తి పడింది. మత విషయం బోధించే హక్కు నాకు ఉన్నదని చెప్పాను. కానీ నా దేశ ప్రజల భక్తిని చూసి నవ్వుతూ ఉంటే భరించి ఊరుకోలేను. నీ దేశ ప్రజల్ని నువ్వు మందబుద్ధులని, విగ్రహారాధకులని భావిస్తున్నా. కానీ నేను వారందరినీ పిలిచి మీరు మందబుద్ధులు కాదు, విగ్రహారాధకులు కారు, తెలివిగలవారు, నిజమైన భక్తులు అని చెప్పదలిచాను. మన మత సిద్ధాంతాలు గొప్పవని, మన భక్తి ప్రగాఢమైనదని గుర్తించడానికి, నా భక్తిని ప్రదర్శించి మన దేశీయుల ఆత్మలను మేల్కొల్పదలిచాను. వారి సంపదను వారు గుర్తించేటట్టుగా, గర్వించేటట్టుగా చేయదలిచాను. వారిని తలవంచనీయను. వారిలోని సత్యాన్ని వారు చూడలేని అంధులను కానియ్యను. తమను తామే అసహించుకోనియ్యను. ఇది నా నిశ్చితం. అందుకే నేడు నేను నీ దగ్గరికి వచ్చాను. నేను నిన్ను మొదటిసారిగా కలుసుకున్నప్పటి నుంచి ఒక ఆలోచన నాలో ఉప్పొంగుతోంది. ఇన్ని రోజులుగా ఆ ఆలోచన నాకు రాలేదు. పురుషులకు మాత్రమే పరిగణించినంత వరకు దేశమాత స్వరూపం పూర్తిగా వెల్లడి కాదని భావిస్తూ వచ్చాను. మన స్త్రీల ద్వారా వెల్లడైనప్పుడే ఆమె పూర్తి స్వరూపం ద్యోతకమవుతుంది.
నీ ప్రక్కన నిలబడి ఏకదృష్టితో నా దేశాన్ని తిలకించాలని నేను తహతహలాడిపోతున్నాను. నా కోసం మగధీరునిగా నేను పనిచేసి అవసరమైతే ప్రాణాలు అర్పించగలను గాని నువ్వు తప్ప ఇంకెవరు ఆమెకు స్వాగత దీపాలంకరణ చేయగలరు? నువ్వు దూరంగా నిలబడితే భారతదేశ సేవ ఎన్నటికీ రమణీయంగా ఉండదు అన్నాడు గోరా. అబ్బా, భారతదేశం ఎక్కడుంది? సుచరిత ఎంత దూరంలో ఉంది? ఈ భారతమాత భక్తురాలు, తనను తానే మర్చిపోయే ఈ తపస్వి ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె ప్రక్కన నిలబడ్డానికి అతను అందరినీ ఎందుకు తోసుకుని వచ్చాడు? అందరినీ విసర్జించి ఆమెనే ఎందుకు పిలిచాడు? తటపటాయించకుండా అభ్యంతరాలను త్రోసిరాజని, నువ్వు లేకుంటే అంతా వృధా, నిన్ను తీసుకువెళ్ళడానికి నేనొచ్చాను. నువ్వు దేశమాతకు దూరంగా ఉంటే బలిదానం పూర్తి కాదు అన్నాడు గోరా. సుచరిత నేత్రాలు అనిర్వచనీయమైన బాష్పాలతో నిండిపోయాయి. సుచరిత నేత్రాలు అనిర్వాచ్యనీయమైన బాష్పాలతో నిండిపోయాయి. గోరా ఆమె ముఖం కేసి చూసేసరికి ఆమె ముఖం మంచు బిందువులతో అలంకృతమైన పుష్పంలా తోచింది అతనికి. కళ్ళు బాష్పాలతో నిండిన ఆమె అతనికేసి నిలకడగా చూసింది. పూర్తిగా తనను తాను మర్చిపోయింది. నిర్భయంగా నిస్సంకోచంగా చూసేసరికి గోరా ప్రకృతి అంతా భూకంపానికి కంపించే పాలరాతి భవనంలా కంపించిపోయింది. తనను తాను అదుపులో పెట్టుకోవాలని యత్నించి చివరకు సంభాళించుకుని గోరా కిటికీ గుండా చూడసాగాడు. సాయంకాలమైంది. ఆ ఇరుకు సందు పెద్ద రోడ్డును కలిపే చోట పైన ఆకాశం నల్లరాయిలాగా ఉంది. నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి. ఆ ఆకాశం, ఆ నక్షత్రాలు గోరాను సుపరిచితమైన అతని నిత్య జీవితం నుంచి, నిత్య కృత్యాల నుంచి ఎంత దూరం తీసుకువెళ్ళాయి? అసంఖ్యాక రాజవంశాలు ఉద్భవించి పతనం చెందడం, అసంఖ్యాక శతాబ్దాల ప్రార్థనలు, కృషి అవి తిలకించాయి కదా. అయినా జీవిత అగాధాలలో నుంచి ఒక మానవ హృదయం ఇంకొక మానవ హృదయాన్ని పిలుస్తూ ఉంటే ఆ ఆకాశం, ఆ నక్షత్రాలు ప్రపంచపు అంచుల నుంచి మౌన ఆకాంక్షతో కంపించిపోతున్నట్టు తోచింది. ఆ సమయంలో బాటసారుల ప్రవాహం, రాకపోకలు క్రీనీడలలా గోరాకు తోచాయి. నగరంలోని గందరగోళం అతని చెవిని పడలేదు. గోరా తన హృదయంలోకి చూసుకుంటున్నాడు. ఆ హృదయంలో అంతా నిశ్శబ్దంగా, చీకటిగా, మౌనంగా ఉంది. అక్కడ బాష్పాలతో నిండిన రెండు సున్నితమైన నేత్రాలు అనంత గతం నుంచి అనంత భవిష్యత్తును నిర్భయంగా, నిస్సంకోచంగా చూస్తున్నాయి. వచ్చి మిఠాయి తీసుకోవలసిందని హరిమోహిని పిలుపు హఠాత్తుగా వినిపించేసరికి గోరా అదిరిపోయి వెనక్కు తిరిగాడు. వద్దు, ఇవాళ కాదు అన్నాడు గోరా తొందరగా. నేను తొందరగా వెళ్ళిపోవాలి, ఇవాళ్టికి క్షమించండి అంటూ ఆగకుండా గోరా గబగబా వెళ్ళిపోయాడు. హరిమోహిని ఆశ్చర్యపోయి సుచరిత కేసి చూసింది. సుచరిత కూడా వెళ్ళిపోయింది. హరిమోహిని తల పంకించి ఏమిటో గొడవ అనుకుంది. కొద్దిసేపటికి పరేష్ బాబు వచ్చి సుచరితను పిలిచాడు. సుచరిత ఆమె గదిలో కనిపించకపోయేసరికి హరిమోహిని దగ్గరికి వెళ్ళి సుచరిత ఎక్కడున్నది అని అడిగాడు. నాకేం తెలుస్తుంది అని హరిమోహిని విసుక్కుంటూ జవాబు చెప్పింది. గౌరమోహన్ బాబుతో మాట్లాడుతూ చాలాసేపు కచేరీ గదిలో కూర్చుంది. ఇప్పుడు మిద్దె మీద పచారులు చేస్తుందనుకుంటా. ఈ చలివేళ మిద్దె మీద పచార్లా అన్నాడు పరేష్ బాబు ఆశ్చర్యపోతూ. కాస్త ఆ చలిని అనుభవించని. ఈ రోజుల్లో ఆడపిల్లల్ని చలి ఏం చెయ్యదు అంది హరిమోహిని అసహనంతో. హరిమోహిని ఇవాళ కోపంగా ఉంది. సుచరితను భోజనానికి పిలవలేదు. సుచరితకు కూడా ఎంత పొద్దెక్కిందో తెలియలేదు.
ఎంత పొద్దుపోయిందో తెలియలేదు, అర్థం కాలేదు. పరేష్ బాబు మిద్దె మీదకు స్వయంగా వచ్చేసరికి సుచరితకు కష్టం వేసింది. కిందకు వెళ్దాం రా నాన్న, ఇక్కడ మీకు జలుబు చేస్తుంది అంది సుచరిత. క్రింది గదిలో దీపపు వెళ్తుర్న పరేష్ బాబు ఆకృతి చూసేసరికి సుచరిత అదిరిపోయింది. తండ్రి లేని ఆమెకు ఆయన తండ్రిగా, గురువుగా వ్యవహరించాడు. చిన్నతనం నుంచి వారిని ఏకంగా ఉంచిన బంధనం తెంచుకుని ఆమె ఆయన నుంచి దూరంగా పోతోంది. సుచరిత తనను తానెన్నడూ క్షమించుకోలేనని భావించింది. పరేష్ బాబు అలసిపోయి కుర్చీలో కూర్చున్నాడు. ఆమె కన్నీరును అణిచిపెట్టుకోలేక ఆయన వెనక నిలబడి ఆయన తెల్లటి జుట్టును సవరించసాగింది. చివరికి వినయ్ బ్రహ్మ సమాజంలో చేరటానికి ఇష్టపడటం లేదు అన్నాడు పరేష్ బాబు. సుచరిత జవాబు చెప్పకపోయేసరికి, వినయ్ మతం పుచ్చుకునే విషయం నాకు అనుమానంగానే ఉంది. అందుచేతనే పరిస్థితులు ఇలా పరిణమించినందుకు నేనేం తీవ్రంగా ఆందోళన చెందలేదు. మతంలో చేరకపోయినా వివాహం చేసుకోవడానికి అభ్యంతరం లేదని లలిత భావిస్తున్నట్టు ఆమె మాటల వల్ల తెలుస్తోంది అన్నాడు. వీల్లేదు అంది సుచరిత తీవ్రంగా. వీల్లేదు నాన్న, అలా జరగడానికి ఎన్నటికీ వీల్లేదు, ఏమైనా సరే. సుచరిత మామూలుగా మాట్లాడేటప్పుడు అనవసరంగా ఆదుర్దా ప్రదర్శించదు. ఆమె గొంతులో ధ్వనించే అసహనం ఇలా హఠాత్తుగా పైకి పొక్కడం పరేష్ బాబుకు ఆశ్చర్యం వేసింది. ఏమిటి ఏమిటి ఎన్నటికీ జరగడానికి వీల్లేదు అని అడిగాడు. వినయ్ బ్రహ్మ సమాజంలో చేరకపోతే ఏ పద్ధతి ప్రకారం వివాహం జరుగుతుంది నాన్న అని సుచరిత అడిగింది. హిందూ పద్ధతి ప్రకారం అంది సుచరిత తల తీవ్రంగా పంకిస్తూ. ఇలాంటి విషయం ఎలా సూచించగలిగారు, ఎలా ఊహించగలిగారు? చివరికి లలిత వివాహ సమయంలో విగ్రహారాధన నేనెన్నటికీ అంగీకరించను. హిందూ పద్ధతి ప్రకారం వివాహం జరిపించడం విషయమై సుచరిత ఇంత అసహజమైన అసహనం ఈరోజు ప్రదర్శించడానికి కారణం గోర ఆమె మనసును ఆకర్షించడమేనా? ఈ అసహన ప్రదర్శనంలోని యథార్థమైన ఆంతరంగిక ప్రాముఖ్యం ఏమిటి? పరేష్ బాబును గట్టిగా అంటిపెట్టుకుని ఉండాలనే ఆమె కోరికే. ఆయనతో మిమ్మల్ని ఎన్నటికీ విడిచిపెట్టను, నేనింకా బ్రహ్మ సమాజంలో సభ్యురాలినే, మీ అభిప్రాయాలతోనే ఇంకా ఏకీభవిస్తూ ఉన్నాను, మీ బోధనల నుంచి నన్నేదీ దూరం చేయలేదు అని చెప్పాలనే వాంఛే. అదే అసలైన కారణం. వివాహ సమయంలో విగ్రహారాధన చేయక్కర్లేకుండా చూడటానికి వినయ్ అంగీకరించాడు అన్నాడు పరేష్ బాబు. సుచరిత కుర్చీ వెనక నుంచి వచ్చి ఆయన ముందు కూర్చుండగానే, ఏమంటావమ్మా అని అడిగాడు. అయినా లలిత మన సమాజంలో నుంచి తొలగిపోవలసి వస్తుంది అంది సుచరిత ఒక క్షణం తర్వాత. ఈ విషయం తీవ్రంగా ఆలోచించాలి. వ్యక్తికి సంఘానికి సంఘర్షణ వచ్చినప్పుడు 2 విషయాలు పరిశీలించాలి. మొదటిది ఎవరిది న్యాయం, రెండవది ఏ పక్షం బలీయమైనది. ఈ రెండింటిలో సంఘం బలీయమైనది అనడంలో అనుమానం లేదు. అందువల్ల దానిమీద తిరగబడితే కష్టాలను ఎదుర్కోక తప్పదు. కష్టాలను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానని లలిత పదే పదే చెప్పడమేగాక అది సంతోషించదగ్గ విషయమని భావిస్తోంది. అదే యథార్థమైతే ఆమె చేసే దానిలో తప్పేమీ కనబడినప్పుడు నేనెలా అభ్యంతరం చెప్పగలను? కానీ నాన్న, అలా జరగడం ఎలా అని అడిగింది సుచరిత. ఇందుమూలంగా మనకి గట్టి చిక్కులే వస్తాయని తెలుసు. లలిత వినయ్ని వివాహం చేసుకోవటంలో తప్పు లేదు, చేసుకోవలసిందే. సంఘం తెచ్చిపెట్టే అభ్యంతరాలను గౌరవించడం నా కర్తవ్యం కాదు. సంఘం మీది గౌరవం కొద్దీ మానవుడు సంకుచితంగా ఉండడం భావ్యం కాదు. వ్యక్తి మీద గౌరవంతో సంఘమే విశాల దృక్పథం
అవలంబించాలి. వారి చర్యల వల్ల వచ్చే కష్టాలను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్న వారిది తప్పు అని నేను ఎంచలేను. నాన్న, ఈ విషయంలో ఎక్కువగా కష్టపడేది మీరే అంది సుచరిత. ఆ విషయంలో బెంగ పెట్టుకోనక్కర్లేదు అన్నాడు పరేష్ బాబు. నాన్న, నువ్వు అనుమతిచ్చావా అని అడిగింది సుచరిత. లేదు, ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఇస్తాను. లలిత అనుసరిస్తున్న మార్గంలో నేనుగాక ఇంకెవరు ఆశీర్వదిస్తారు? భగవంతుడు కాక ఇంకెవరు సహాయపడతారు అని పరేష్ బాబు సమాధానం చెప్పాడు. పరేష్ బాబు వెళ్ళిపోయిన తర్వాత సుచరిత కదలకుండా బొమ్మలా నిలబడిపోయింది. తాను లలితను ఎంత గాఢంగా ప్రేమిస్తున్నది ఆమెకు తెలుసు. అలవాటు పడ్డ మార్గం వదిలి విశాల అజ్ఞాతంలోకి తన అభిమాన పుత్రికను వెళ్ళనీయడం ఆయనకెంత బాధాకరంగా ఉందో ఆమె సులభంగా గుర్తించింది. అయినా ఇంత వయసులో తిరుగుబాటుకు సాయపడుతున్నాడు. భయపడుతున్నట్టు ఏమాత్రం కనిపించడం లేదు. ఈ విధంగా తన శక్తిని ఆయన ఎన్నడూ ప్రదర్శించి చూపలేదు. ఆయన ఆత్మలో ఎంత శక్తి దాగి ఉందో! ఇంకెప్పుడైనా అయితే పరేష్ బాబు స్వభావం ఆమెకు విచిత్రంగా కనిపించేదే. చిన్నతనం నుంచి ఆయన్ను ఎరుగును, కానీ నేడు ఘోరా మాటల అఘాతాలను ఆత్మలో అంతకు మునుపే అనుభవించిందేమో. ఈ రెండు రకాల వ్యక్తుల్లోని భేదం గురించి ఆలోచించకుండా ఉండలేకపోయింది. ఘోరా సంకల్పం ఎంత తీవ్రమైంది! ఆ సంకల్పాన్ని పూర్తిగా ఉపయోగించి ఎంత నిర్దాక్షిణ్యంగా ఇతరులను పక్కకు నెట్టి వారిని లోబర్చుకుంటాడు. ఏ విషయంలోనైనా ఘోరాతో ఏకీభవించవలసి వస్తే ఘోరా సంకల్పానికి పూర్తిగా లొంగిపోవలసిందే. నేడు సుచరిత కూడా అతని సంకల్పానికి తల వంచింది. అలా తల వంచి సంతోషించింది. ఆత్మత్యాగంతో ఎంతో లాభం పొందానని భావించింది. కానీ ఇప్పుడు ఆమె తండ్రి దీపపు వెలుగులో నుంచి అంధకారంలోకి తల వంచుకుని వెళ్ళిన తర్వాత యవ్వనోత్సాహ గర్వంతో నిండిన ఘోరాను ఆయనతో పోల్చి చూడకుండా ఊరుకోలేకపోయింది. అతని పాదాల వద్ద పుష్పంలాగా తన హృదయాన్ని సమర్పించుకోవాలని అభిలషించింది. చాలాసేపు ఒడిలో చేయి వేసుకుని కదలకుండా మెదలకుండా చిత్రపటంలోని బొమ్మలా కూర్చుంది. ప్రాతకాలం నుంచి ఘోరా గదిలో చర్చలు తీవ్రంగా జరుగుతున్నాయి. ముందుగా హుక్కా పీలుస్తూ మహిం వచ్చి ఘోరాని, ఇన్ని రోజుల తర్వాత వినయ్ బంధనాలు తెంచుకున్నాడు, అవునా అని అడిగాడు. ఘోరా మహిం మాటల్లోని అంతరార్థం గ్రహించలేదు. మహిం వంక ప్రశ్నార్థకంగా చూశాడు. మహిం, మోసాన్ని దాచిపెట్టి లాభమేమిటి చెప్పు? నీ స్నేహితుడి వ్యవహారాలు రహస్యంగా ఉండిపోలేదు. బాకాతో నలుదిక్కులా ఊదుతున్నాడు. ఇది చదువు అంటూ ఘోరాకు బెంగాలీ వార్తాపత్రిక అందించాడు. ఆ రోజున వినయ్ బ్రహ్మ సమాజంలో చేరదలచిన వార్త ఆధారం చేసుకుని తీవ్ర విమర్శనా వ్యాసం ఆ పత్రికలో వెలువడింది. కొంతమంది కుమార్తెలు గల ప్రసిద్ధ బ్రహ్మ సమాజస్థుల ప్రవర్తనను దూషిస్తూ ఆ రచయిత వ్రాశాడు. వారు ఘోరా జైల్లో ఉండగా రహస్యంగా ఈ మనోనిబ్బరం లేని యువకుణ్ణి, బ్రహ్మ సమాజ బాలికను వివాహమాడేందుకు అతని పురాతన హిందూ సంఘాన్ని వదిలిపెట్టేటట్టుగా ప్రలోభపరిచారని ఆ వ్యాసంలో రచయిత నిందిస్తూ వ్రాశాడు. దానిమీద ఘోరా, ఈ విషయం నేను వినలేదే అన్నాడు. మహిం మొదట ఘోరా మాటలు నమ్మలేదు. కానీ వినయ ప్రవర్తనలో కానవచ్చిన అంతులేని మోసానికి ఆశ్చర్యపోయాడు. శశిముఖిని వివాహం చేసుకుంటానని నిష్కర్షగా మాట ఇచ్చి ఆ తర్వాత తటపటాయించసాగాడు. అప్పుడే అతని పతనం ప్రారంభమైందని మనం గుర్తించవలసింది అన్నాడు. అప్పుడే అవినాష్ ఉద్రేకంతో రొప్పుకుంటూ వచ్చి, గౌరమోహన్ బాబు, ఏమిటి గొడవ? ఇలాంటిది సంభవిస్తుందని ఎవరూ కల్లో కూడా అనుకోలేదు. చివరికి వినయ్య
అవినాష్ వాక్యం పూర్తి చేయలేకపోయాడు. వినయ్ను నిందించడం అతనికెంతో సంతోషం. అతని విషయంలో ఆదుర్దాపడుతున్నట్లు ఈసారి నటించలేకపోయాడు. కొద్దిసేపటికే గోరాపక్షం వారంతా వచ్చేశారు. వినయ్ ప్రవర్తన మీద తీవ్రంగా చర్చ ప్రారంభమైంది. వారిలో ఎక్కువ మంది ఒకే విధంగా ఈ విషయం వ్యాఖ్యానించారు. ప్రస్తుత వ్యవహారం ఇదేదో ఆశ్చర్యజనకమైంది కాదు. వినయ్ ప్రవర్తనలో బలహీనత, తటపటాయింపు చిహ్నాలు చాలాసార్లు వారు చూచారు. నిజానికి వినయ్ తమ పక్షానికి మనస్ఫూర్తిగా లొంగి ఉండడం లేదని తేల్చేశారు వాళ్ళు. గౌరమోహన్ బాబుతో సమాన స్థాయిలో ఉండాలని వినయ్ చేసిన యత్నాలు వారు సహించలేకపోయారుట. గోరా మీది గౌరవం కొద్దీ వారంతా ఎవరికి తగిన స్థాయిలో వారు ఉంటే, వినయ్ మాత్రం గోరాతో అన్యోన్యంగా మెలుగుతూ అతనితో సమానుడైనట్టు తక్కిన వారికి దూరంగా ఉండసాగాడని అభిప్రాయం వెల్లడించారు. గోరాకు వినయ్ అంటే ప్రేమ ఎక్కువ కావడం వల్ల వినయ్ దురహంకారాన్ని సహించగలిగాడు. దురహంకారాన్ని అదుపులో పెట్టకపోవడం వల్ల వచ్చిన విషాద ఫలితం ఇది. వారు ఈ విధంగా అన్నారు: మేము వినయ్ అంత విద్యాధికులం కాకపోవచ్చు, అంత తెలివితేటలు మాకు లేకపోవచ్చు, కానీ ఆది నుంచి ఒకే సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాం కదా. ఒకటి చెప్పి ఇంకొకటి చెయ్యం. ఇవాళ ఒక పని చేసి రేపు దానికి విరుద్ధమైన పని చేయలేం. అది మా తెలివి తక్కువతనం అనండి, మూఢత్వం అనండి, మీకు ఇష్టం వచ్చిందేదో అనండి అన్నారు. గోరా వీటికి సమాధానం చెప్పలేదు. చర్చలోకి దిగకుండా ప్రశాంతంగా కూర్చున్నాడు. పొద్దెక్కింది. వచ్చిన వారు ఒక్కొక్కరూ వెళ్ళిపోయారు. తన గదికి రాకుండా వినయ్ మేడ మీదికి వెళ్తూ ఉండడం గోరా చూచాడు. తొందరగా బయటికి వెళ్ళి వినయ్ అని పిలిచాడు. వినయ్ వెనక్కి తిరిగి గోరా గదిలోకి రాగానే, గోరా, వినయ్, నీ విషయంలో నేనేమైనా తప్పు చేశానేమో నాకు తెలియదు, కానీ నువ్వు మమ్మల్ని పరిత్యజిస్తున్నావని తోస్తోంది అన్నాడు. గోరాతో పోట్లాట తప్పదని నిశ్చయించుకుని వినయ్ మనసు రాయి చేసుకున్నాడు. కానీ గోరా విచారంగా ఉండడం, అతని స్వరంలో గాయపడ్డ ప్రేమ ధ్వనించడం గమనించిన తర్వాత అతని నిశ్చయం మాయమైంది. గోరా, నన్ను అపార్థం చేసుకోవద్దు. మన జీవితాలలో అనేకమైన మార్పులు వస్తూ ఉంటాయి. అనేకమైన వాటిని విడిచిపెట్టవలసి వస్తూ ఉంటుంది. అందుకని స్నేహం వదులుతానా అన్నాడు వినయ్. ఒక్క క్షణం ఊరుకుని, గోరా, వినయ్, బ్రహ్మ సమాజంలో చేరిపోయావా అని అడిగాడు. లేదు గోరా, చేరను, కానీ ఈ విషయానికి ప్రాధాన్యం ఇవ్వదలుచుకోలేదు అని వినయ్ సమాధానం చెప్పాడు. అంటే దాని అర్థం? నేను బ్రహ్మ సమాజంలో చేరకపోవడం అత్యంత ప్రధానమైన విషయమని నేను భావించడం లేదు. పూర్వం నీ భావాలేమిటి, ఇప్పుడేమిటి? ఈ ప్రశ్న వేసిన స్వరాన్ని బట్టి వినయ్ తిరిగి సంఘర్షణకు నడుం బిగించి, పూర్వం ఎవరైనా బ్రహ్మ సమాజంలో చేరుతున్నారంటే నాకు విపరీతంగా కోపం వచ్చేది. శిక్ష అనుభవిస్తారని ఆశించేవాడిని. ఇప్పుడు అలా అనిపించడం లేదు. ఒక అభిప్రాయాన్ని ఇంకో అభిప్రాయంతో, ఒక వాదనను ఇంకొక వాదనతో ఎదుర్కొనవచ్చునని భావిస్తున్నాను. అవగాహనకు సంబంధించిన విషయాలలో శిక్షగా కోపగించుకోవడం మహాదారుణం అన్నాడు. ఇప్పుడు హిందువు బ్రహ్మ సమాజంలో చేరితే నీకు కోపం రావడం లేదు, కానీ హిందువు కావడానికి బ్రహ్మ సమాజస్థుడు ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఉంటే కోపంతో నీ శరీరం భగ్గుమంటుంది. ఇప్పటి నీ పరిస్థితి పూర్వ పరిస్థితికి ఇదే భేదం అన్నాడు గోరా. బాగా ఆలోచించకుండా కోపం కొద్దీ ఇలా అంటున్నావు గోరా. నీ మీద గౌరవ బుద్ధితోనే చెప్తున్నాను. ఈ విధంగా నువ్వు చేయవలసింది. నేనైతే అలాగే చేసేవాణ్ణి. ఊసర వెళ్ళి రంగు మార్చుకున్నట్టు మనం మతాభిప్రాయాలను మార్చుకోవడానికి వీలుగా మన చర్మాలు ఉంటే అది వేరే విషయం. హృదయానికి సంబంధించిన విషయాన్ని నేను అంత తేలికగా పరిగణించలేదు. ఏ విధమైన వ్యతిరేకత
వ్యతిరేకత లేనప్పుడు, శిక్షారూపంలో ఏదొకటి చెల్లించలేనప్పుడు మతాభిప్రాయాలను అంగీకరించడం, మార్చుకోవడం తీవ్ర విషయాలైనప్పుడు అందుకు మనిషి తన తెలివితేటలన్నింటినీ ఉపయోగించడం దేనికి? సత్యాన్ని వాస్తవంగా అంగీకరిస్తున్నామా లేదా అని మనం మనల్ని పరీక్షించుకోవాలి. దాని ఫలితాలను, శిక్షను అనుభవించాలి. సత్య వాణిజ్యంలో నగ సంపాదించి దాని వెలను తప్పించుకోవడం సాధ్యం కాదు. చర్చ ముందుకు వేగంగా సాగిపోతోంది. బాణానికి బాణం తగిలినప్పుడు నిప్పు రవ్వలు లేచినట్టే మాటలకు మాటలు తగిలి రవ్వలు బయలుదేరసాగాయి. వాగ్యుద్ధం చాలాసేపు జరిగిన తర్వాత వినయ్ లేచి నిలబడి, గోరా, నీ స్వభావానికి నా స్వభావానికి ప్రాథమికమైన భేదం ఉంది. దీన్ని ఇంతవరకు అణిచిపెట్టి ఉంచాను. ఎప్పుడు తల ఎత్తినా అణిచివేశాను. విభేదం కనిపిస్తే దానితో సంధి చేసుకోవడం ఎలాగో నీకు తెలియదు. కత్తి పట్టుకుని ఎదుర్కొనడానికి బయలుదేరుతావు. నీతో స్నేహం నిలబెట్టుకోవడానికి నా స్వభావాన్ని అణిచిపెడుతూ ఉన్నాను ఇప్పటి వరకు. ఇందువల్ల లాభం రాలేదని గ్రహించాను. లాభం వస్తుందని ఆశ లేదు అన్నాడు. ఇప్పుడు నువ్వేం చేయదలిచావో బాహాటంగా చెప్పు. ఇవాళ నా కాళ్ల మీద నేను నిలబడ్డాను. రోజూ మానవులను బలియిస్తే శాంతించే రాక్షసి లాంటి సంఘాన్ని శాంతింపజేయాలని నేనింకా అంగీకరించలేను. నేను బ్రతికినా చచ్చినా సంఘం ఆదేశాలను మెడకు ఉరితాడులా తగిలించుకొని తిరగలేను. మహాభారతంలోని బ్రాహ్మణ బాలునిలాగా గడ్డి పరక చేత్తో పుచ్చుకొని ఆ రాక్షసిని చంపడానికి బయలుదేరదలిచావా? గడ్డి పరకతో ఆ రాక్షసిని చంపగలుగుతానో లేదో తెలుసుకోదలుచుకోలేదు నేను. కానీ ఆ రాక్షసి నన్ను పట్టుకుని నమిలే హక్కును నమలడం ప్రారంభించిన తర్వాత కూడా నేను అంగీకరించను అని సమాధానం చెప్పాడు వినయ్. కవిత్వంతో మాట్లాడుతుంటే నిన్ను అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది అన్నాడు గోర. నేను చెప్పేది నువ్వు అంగీకరించడం కష్టమే గాని అర్థం చేసుకోవడం కష్టం కాదు. భోజనం, స్పర్శ, కూర్చోవడం మొదలైన విషయాలు మతాధారంగా మానవుడికి గల సహజ స్వేచ్ఛకు సంబంధించినవి. ఈ విషయంలో సంఘం మానవుణ్ణి కట్టిపడవేయాలని యత్నించడం అర్థం లేని పని. నువ్వు స్వయంగా దౌర్జన్యం చేసి ఈ దౌర్జన్యాన్ని అంగీకరించమంటున్నావు. ఈ విషయంలో నేనెవ్వరి దౌర్జన్యానికి లొంగను. నా హక్కులను సంఘం అంగీకరిస్తేనే సంఘం హక్కుల్ని నేను అంగీకరిస్తాను. నన్ను మనిషిగా పరిగణించడానికి సంఘం నిరాకరించి మరబొమ్మలాగా నన్ను తయారు చేయాలని వాంఛిస్తే పువ్వులతో, గంధంతో దాన్ని నేను పూజించను. దాన్ని ఒక ఇనప మరగా మాత్రమే పరిగణిస్తాను అని సమాధానం చెప్పాడు వినయ్. ముక్తసరిగా చెప్పాలంటే నువ్వు బ్రహ్మ సమాజంలో చేరతావన్నమాట, అవునా అని ప్రశ్నించాడు గోర. చేరను. లలితను పెళ్లి చేసుకుంటావుగా? చేసుకుంటాను. పరేష్ బాబు అనుమతించారా? ఇదిగో ఆయన వ్రాసిన ఉత్తరం అని వినయ్ గోరాకు ఉత్తరం ఇచ్చాడు. ఆ ఉత్తరాన్ని గోరా 2 పర్యాయాలు జాగ్రత్తగా చదివాడు. ఉత్తరం ఆఖరున పరేష్ బాబు ఇలా వ్రాశాడు: ఈ విషయం నాకు మంచిదా చెడ్డదా అని నేను చర్చించదలుచుకోలేదు. మీ ఇద్దరికీ ఇబ్బంది కలిగిస్తుందా లేదా అనే సమస్య కూడా తీసుకురావాలనుకోవడం లేదు. మీ ఇద్దరికీ నా మతం, నా విశ్వాసాలు, నా సంఘం తెలుసును. లలిత చిన్నతనం నుంచి ఎటువంటి విద్య అభ్యసించిందో, ఏ సాంఘిక ఆచారాల మధ్య పెరిగిందో కూడా నీకు తెలుసు. ఈ విషయాలన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించే మీ మార్గాన్ని మీరు నిర్ణయించుకున్నారు. నేను వేరే చెప్పవలసిందేమీ లేదు. ఆలోచించకుండా ఒక నిర్ణయానికి రాలేక లొంగిపోతున్నానని భావించకండి. నా శక్తి కొద్దీ ఈ విషయం ఆలోచించాను వినయ్. నువ్వంటే నాకు ఉన్న గౌరవం కొద్దీ మత దృష్ట్యా మీ వివాహానికి అభ్యంతరం లేదని చెప్తున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో సంఘం తెచ్చిపెట్టే అభ్యంతరాలను నువ్వు పాటించనక్కర్లేదు. ఈ సందర్భంలో ఒక్క విషయం మాత్రం చెప్పదలిచాను. మీ సంఘాల అవధులను అధిగమించదలచితే మీరు సంఘం కంటే గొప్పవారుగా తయారు కావాలి. మీ ప్రేమ, మీ వైవాహిక జీవితం విచ్ఛిన్నకర శక్తికి ప్రారంభ సూచకమేగాక సృష్టి స్థిరత్వ సూత్రాన్ని కూడా ప్రదర్శించాలి.
హఠాత్తుగా ఉత్సాహాన్ని ప్రదర్శించినంత మాత్రాన చాలదు. మీ వైవాహిక జీవితంలోని కార్యకలాపాలను నిత్యం ధీరత్వంతో ఎదుర్కోవాలి. లేకపోతే క్షీణత ప్రాప్తిస్తుంది. సాధారణ జీవిత స్థాయిలో మిమ్మల్ని సంఘం తనతో కూడా తీసుకుపోదు. మీ స్వశక్తి వల్ల సాధారణ మానవుల కంటే గొప్పవారు కాలేకపోతే మీరు వెనకబడిపోతారు. భవిష్యత్తులో మీ యోగక్షేమాల గురించి నేను భయపడుతున్నాను. ఈ భయాల కారణంగా మీకు అడ్డు వచ్చే హక్కు మాత్రం నాకు లేదు. ఈ ప్రపంచంలో నూతన జీవిత సమస్యలను తమ జీవితంలో పరిష్కరించుకోవడానికి యత్నించే ధైర్యశాలురే సంఘానికి గొప్పతనం తీసుకురాగలరు. నిబంధనల ప్రకారం జీవించేవారు సంఘాన్ని వృద్ధికి తీసుకురాలేరు. తమ వెంట మాత్రమే తీసుకుని వెళ్తారు. నా ఆదుర్దా కొద్దీ, భయం కొద్దీ మీ మార్గానికి ఆటంకాలు కల్పించను. ఎన్ని ఆటంకాలు వచ్చినా మీరు సరైనది అనుకున్న మార్గాన్ని అనుసరించండి. భగవంతుడు మీకు సహాయపడతాడు. ఏ పరిస్థితుల్లోనూ భగవంతుడు తన సంతానాన్ని శృంఖలాలు వేసి బంధించడు. వినూత్న జీవితంలో ఎడతెగని మార్పు ద్వారా దాన్ని మేల్కొల్పుతాడు. భగవానుని వైతాళికులులాగా మీ జీవిత జ్యోతులను వెలిగించుకుని కఠిన మార్గం వెంట బయలుదేరారు. ప్రపంచానికి దారి చూపే ఆ పరమాత్మే మీకు దారి చూపుతాడు. నేను అనుసరించిన మార్గాన్నే మీరు అనుసరించాలని నేను బోధించను. మీ ఈడున నేను ఒక రోజున నా జీవిత నౌకను రేవు నుంచి వదిలి తుఫానును ఎదుర్కొన్నాను. ఎవరు ఎంత హెచ్చరించినా వినలేదు. ఇప్పటి వరకు నేను పస్తాయించలేదు. పస్తాయించవలసిన కారణం ఉంటే మాత్రం మనిషి పొరపాట్లు చేస్తూ ఉంటాడు, గాభరా పడుతూ ఉంటాడు, దుఃఖాలను అనుభవిస్తాడు. కానీ నిలకడగా మాత్రం ఉండిపోలేడు కదా. తాను తన విద్యుక్త ధర్మమని భావించిన దానికోసం తన జీవితాన్ని బలిపెడతాడు. ఈ విధంగానే సంఘ స్రవంతిలోని పవిత్రోదకం ఎడతెగకుండా ప్రవహిస్తూ పరిశుద్ధంగా ఉంటుంది. అంటే అప్పుడప్పుడు కొద్ది కాలం పాటు నది గట్లకు గళ్ళు పడి నష్టమవుతాయి. ఇందుకు భయపడి శాశ్వతంగా నదికి ఆనకట్ట కడితే నీరు నిలిచిపోయి మృత్యువు సంప్రాప్తిస్తుంది. ఇది నా గట్టి నమ్మకం. సంఘం నిబంధనలకు అతీతంగా, సౌఖ్యాలకు అతీతంగా అమోఘ శక్తితో తీసుకుపోతున్న ఆ మహాశక్తికి మిమ్మల్ని అర్పిస్తున్నాను. ఆ మహాశక్తికి మహాభక్తితో ప్రణామం చేసి కావలసిన వారి నుంచి విడిపోయి అపవాదులకు, దూషణలకు గురి అయ్యే మీకు మీ జీవితంలో భగవంతుడు ప్రతిఫలం ముట్టచెప్పాలని ప్రార్థిస్తున్నాను. ఈ కఠిన మార్గం అనుసరించవలసిందని మిమ్మల్ని ఆజ్ఞాపించింది ఆయనే కదా. ఆయనే మిమ్మల్ని మీ గమ్యస్థానం చేరుస్తాడు. పరేష్ బాబు గారు ఆయన దృక్పథం నుంచి అనుమతి ఇచ్చారు కదా అంటూ ప్రారంభించాడు వినయ్. గోరా ఉత్తరం చదివి మాట్లాడకుండా ఆలోచించిన తర్వాత, నువ్వు కూడా నీ దృక్పథం నుంచి నీ అనుమతి కూడా ఇవ్వాలి. పరేష్ బాబు గారు నది గట్లను భేదించే ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు. అందుకే ఆయన అనుమతి ఇవ్వగలిగాడు. గట్టు నాశనం కాకుండా కాపాడవలసిన ప్రవాహంలో మనం ఉన్నాం కాబట్టి నేను నా అనుమతి ఇవ్వలేను. ఈ మన గట్టు మీద గత శతాబ్దాల అవశేషాలు ఎన్ని నిలిచి ఉన్నాయో చెప్పడం సాధ్యం కాదు. ఇక ఇప్పుడు ప్రకృతి సూత్రాలను అనుసరించి కార్యకలాపం సాగిద్దాం. మేము గట్టును రాళ్లతో కట్టుతున్నామని నువ్వు మమ్మల్ని నిందించవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ సంవత్సరాల తరబడి కొత్త బురద పేరుకున్న ఈ పురాతన పవిత్ర భూమిలో వ్యవసాయదారులు వచ్చి నాగళ్లతో దున్నడానికి అంగీకరించాం. దానివల్ల నష్టం వస్తే రాని. ఈ భూమిని వసించేందుకే గాని దున్నేందుకు కాదు. మేము గట్టి రాళ్ళు ఉపయోగించామని మీ వ్యవసాయ శాఖ దూషిస్తే మేము సిగ్గుపడేది లేదు. అంటే నా వివాహానికి అనుమతించవన్నమాట అన్నాడు వినయ్. ఎన్నటికీ అనుమతించను. మరి అంటూ వినయ్ ప్రారంభించబోయేసరికి గోరా అడ్డు వచ్చి, ఇక మీతో నాకేం సంబంధం లేదు అన్నాడు. నేను మీ ముస్లిం మిత్రుడినై ఉంటేనో అని ప్రశ్నించాడు వినయ్. అది వేరే విషయం. చెట్టు కొమ్మ కింద పడిపోతే పూర్వంలాగా తనలో ఒక భాగంగా చెట్టు తిరిగి దాన్ని తీసుకోదు. కానీ
బయట నుంచి పాగే తీగకు ఆశ్రయం ఇస్తుంది. తుఫానులో తీగ చెట్టు నుంచి వేరైపోయినా తిరిగి చెట్టు మీదకు పోవటానికి ఆటంకం ఉండదు. నువ్వు వేరైపోతే నిన్ను వదిలివేయడం తప్ప మాకు వేరే మార్గం లేదు. అందుకే సంఘానికి కఠిన నియమాలు, నిషేధాలు. అందుకే విడిపోవడానికి కారణాలు, నిబంధనలు అంత తేలిగ్గా ఉండరాదు అని సమాధానం చెప్పాడు వినయ్. చేతి ఎముక విరిగితే అతుక్కోవడానికి చాలా కాలం పడుతుంది. అందుకనే చేతి ఎముకలు బలీయంగా ఉంటాయి, తేలికగా విరిగిపోవు. చిన్న దెబ్బలు అతుక్కోనంతగా ఎముక విరిగే సంఘంలో పనిచేయటానికి, తేలిగ్గా రావడానికి పోవటానికి ఎన్ని ఆటంకాలున్నాయో గమనించలేదా? ఈ విషయంలో నేను బాధపడను. సంఘం బాగా ఆలోచించే బాధ్యతను తీసుకుంటుంది. అందుకే అది ఆలోచిస్తున్నది అనే పరిజ్ఞానమే నాకు లేదు. వేల కొలది సంవత్సరాల నుంచి ఆలోచించడమే కాకుండా ఐక్యత కాపాడుతూ ఉందనే నా అభిప్రాయం. భూమి సూర్యుని చుట్టూ సరిగ్గా తిరుగుతోందా, వంకరగా తిరుగుతోందా, తప్పటడుగు వేస్తోందా లేదా అని ఆలోచించకపోవడం వల్ల చిక్కులు రావటం లేదు. సంఘం విషయంలో కూడా నా వైఖరి అదే. గోరా, ఇదే ఇంతకాలంగా నేను చెప్తున్నాను. కానీ అదే విషయం నీ నోటి వెంట వింటానని ఎన్నడూ అనుకోలేదు. అంతంత ప్రసంగాలు చేసినందుకు శిక్ష అనుభవించవలసిందే. ఆ విషయం వాదించే ప్రయోజనం లేదు. ఇంతకు పూర్వం నేను స్పష్టంగా గుర్తించలేని దాన్ని నేడు దగ్గర నుంచి చూశాను. మానవ జీవితం మహానది లాంటిదని ఇప్పటికి గ్రహించగలిగాను. మహానది ప్రవాహ వేగ బలంతో ప్రవాహం లేని చోట హఠాత్తుగా చిన్న చిన్న కాలువలుగా ప్రవహిస్తోంది. అటువంటి రకరకాల కాలువలు, అనాలోచితములైన మార్పులు మన జీవిత పరమ ప్రయోజనాలలో భాగాలే. నిర్ణీత మార్గాలలో ప్రవహింపజేయడానికి జీవితం కృత్రిమమైన కాలువ కాదు. మన జీవితాలలో దీన్ని స్పష్టంగా గమనిస్తే కల్పనలు మనల్ని అపమార్గాన్ని పట్టించలేవు. మిడత మంటల్లో పడే ముందు నీలాగే వాదిస్తుంది. ఇవాళ నీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి కాలం వృధా పుచ్చలేను అన్నాడు గోర. మంచిది అన్నాడు వినయ్ కుర్చీలో నుంచి లేస్తూ. సరే, వెళ్ళి అమ్మను చూసొస్తాను. వినయ్ వెళ్ళగానే మహిం తాంబూలం సేవిస్తూ మెల్లగా వచ్చాడు. కుదిరినట్టు లేదే? అనుకూలంగా లేదా? జాగ్రత్తగా ఉండవలసిందని చాలా కాలంగా హెచ్చరిస్తున్నాను. కొంతకాలంగా అనర్థక సూచనలు కానవచ్చాయి. అప్పుడు నా మాట నువ్వు వినలేదు. అప్పుడే ఏదో విధంగా శశిని బలవంతాన వినయ్కు చేసి ఉంటే ఇప్పుడు ఈ చిక్కులు వచ్చేవి కావు. కానీ నా మాట వినేదెవడు? ఎవరితో చెప్పుకోను? నీ అంతటా నువ్వు చూడలేంది నీ పుర్రెకు బెజ్జం వేసినా గ్రహించలేవు. వినయ్ వంటివాడు నీ పక్షం నుంచి తిరిగిపోవడం విచారించదగ్గ విషయం కాదా అన్నాడు. గోరా మాట్లాడకపోయేసరికి మహిం, వినయ్ని తిరిగి తీసుకొచ్చే ఆశే లేదా? ఏమైనా శశి పెళ్లి విషయంలో అతని మూలంగా నానా వ్యధలు పడ్డాం. ఈ విషయం ఇంకా ఆలస్యం చేయడానికి వీల్లేదు. మన సంఘం సంగతి నీకు తెలుసుగా. దాని గుప్పెట్లో చిక్కితే దయాదాక్షిణ్యాలు చూపదు. వరుడు కూడా సిద్ధం. నువ్వేం భయపడనక్కర్లేదు. సంబంధం కుదర్చమని నిన్ను అడగడం లేదు. నేనే స్వయంగా నిశ్చయం చేశాను అన్నాడు. ఎవరా వరుడు అని గోరా అడిగాడు. మీ అవినాష్. అంగీకరించాడా? అవినాష్ అంగీకరించకపోవడమా? అతను మీ వినయ్ లాంటి వాడేం కాదు. నువ్వేమన్నాను? నీ పక్షం వారిలో అవినాష్ ఒక్కడికే నువ్వంటే నిజంగా భక్తి శ్రద్ధలు ఉన్నాయి. నీ కుటుంబంలోని అమ్మాయిని ఇస్తామనేసరికి సంతోషంతో గంతులు వేశాడు. ఎంత అదృష్టం, ఎంత గౌరవం అన్నాడు. వరకట్నం విషయం నేను ప్రస్తావించేసరికి చెవులు మూసుకొని క్షమించాలి, ఆ వ్యవహారాలు నాతో మాట్లాడవద్దు అన్నాడు. సరే,
మీ నాన్నగారితోనే అన్ని విషయాలు మాట్లాడతాను అని నేను సమాధానం చెప్పాను. సరే, మీ నాన్నగారితోనే అన్ని విషయాలు మాట్లాడతాను అని నేను సమాధానం చెప్పాను. వాళ్ళ నాన్నగారి దగ్గరికి కూడా వెళ్ళాను. కానీ కొడుక్కి తండ్రికి చాలా భేదం కనిపించింది. డబ్బు విషయం ఎత్తేసరికి తండ్రి చెవులు మూసుకోలేదు. ఇక ఆయన వాగ్ధోరణికి నా చేతులు చచ్చడిపోయినట్టయి చెవులు మూసుకోవడానికి పైకెత్తలేకపోయాను. ఇటువంటి విషయాల్లో అవినాష్ తండ్రి మాటను చాలా గౌరవిస్తాడని గ్రహించాను. మధ్యస్థుడిగా ఆయన్ను పెట్టడం లాభం లేదని తెలుసుకున్నాను. ప్రభుత్వపు రుణపత్రాలు మారిస్తేనే గాని ఈ వ్యవహారం సంతృప్తికరంగా ముడిపడదు. అయినా నువ్వు అవినాష్ని ప్రోత్సహించాలి. 1-2 మాటలు నువ్వు చెప్పితే కట్నంలో 1 రూపాయినా తగ్గదు అంటూ గోర అడ్డు వచ్చాడు. ఆ సంగతి నాకు తెలుసు. తండ్రి మీద గౌరవం వల్ల లాభించేటప్పుడు దాన్ని ఆపడం సాధ్యపడదు అన్నాడు మహిం. అయితే నిశ్చయమైనట్టేనా అని అడిగాడు గోర. నిశ్చయమైంది. సుముహూర్తం నిర్ణయించారా? నిర్ణయించాం. మాఘ పౌర్ణమి, ఎక్కువ దూరం లేదు. కుర్రవాడి తండ్రి వజ్రాలు ఆభరణాలు వద్దు, గట్టి నగలు కావాలి అన్నాడు. వెల పెరగకుండా బంగారం బరువు పెంచడం ఎలాగో కంసాల్ని అడగాలి అన్నాడు మహిం. ఇంత తొందరపడ్డం దేనికి? అవినాష్ బ్రహ్మ సమాజంలో కలవడు. మరేం భయపడనక్కర్లేదే అన్నాడు గోర. అది నిజమేననుకో అని సమాధానం చెప్పాడు మహిం. కానీ నాన్న ఆరోగ్యం నానాటికి తీసిగట్టుగా ఉంది. వైద్యులు వద్దన్న కొద్దీ నియమాలు పాటించడం ఎక్కువైపోయింది. ఇప్పుడు ఆ సన్యాసితో స్నేహం ఎక్కువైంది. ఇక ఆ సన్యాసి ఈయన గారి చేత రోజుకు 3 స్నానం చేయిస్తున్నాడు. అన్నింటికీ మించి యోగాభ్యాసం. దాంతో నాన్న తలకిందులైపోతున్నాడు. నాన్న బ్రతికి ఉండగానే శశిముఖి పెళ్లి చేస్తే మహా అదృష్టం. నాన్న నిలవ చేసిన పింఛన్ డబ్బు ఓంకారనాథస్వామి చేతుల్లో పడకముందే ఈ పెళ్లి చేసేస్తే బాగుండును. నిన్న ఈ విషయంలో నాన్నగారితో ప్రస్తావించి చూశాను. కానీ అదేమంత తేలిగ్గాదు. ఈ సన్యాసికి 2-3 రోజుల పాటు మత్తెక్కించి అతని ద్వారా పని నిర్వహించాలి. ఒక్క విషయం మాత్రం తథ్యం. పెళ్ళాం బిడ్డలుండి డబ్బు అవసరం ఉన్న నా బోటివాడికి నాన్న డబ్బు దక్కదు. ఇంకొకటి తండ్రి నిర్దాక్షిణ్యంగా నన్ను డబ్బు కక్కమంటున్నాడు. ఇక నా స్వంత తండ్రి డబ్బు సంగతి ఎత్తితే ముక్కు మూసుకొని ధ్యానం మొదలు పెడతాడు. ఇది వచ్చిన చిక్కు. ఇక నేను ఈ 11 ఏళ్ల పిల్లను మెడగట్టుకొని గంగలో దూకవలసిందేనా? ఇక్కడితో గోర 16వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.